ఏపీ ప్రజలకు తీపి కబరు. త్వరలో రాష్ట్రంలో మరొకొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణంతో పాటు సరుకు రవాణాలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే దాదాపు పనులన్నీ పూర్తవగా ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాజాగా పనులను రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయనే వివరాలు తెలుసుకున్నారు. ఇక ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తున్న జీఎంఆర్ ప్రతినిధులతో కూడా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 97% పూర్తయినట్లు బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19వ తేదీన ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎర్త్ రన్వే పనులు 100%, ఎయిర్ ట్రాఫిక్ పనులు 95% పనులు పూర్తవగా ఎయిర్‌పోర్ట్ కి అనుసంధానం చేసే రోడ్ల పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. త్వరలోనే రోడ్ల పనులు కూడా పూర్తవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఏపీలో మరో 6 ఎయిర్‌పోర్ట్లను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఎయిర్‌పోర్ట్ పనులను వేగవంతం చేసి పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇక ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్లపై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఉడాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్ వద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నిధులు కూడా కేటాయించింది. పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు ఒక ఎయిర్‌పోర్ట్ కూడా రానుంది. నాగార్జున సాగర్ వద్ద ఎయిర్‌పోర్ట్ వస్తే పల్నాడుతో పాటు పక్క జిల్లాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పం, అమరావతి, శ్రీకాకుళం, కాకినాడ జిల్లా అన్నవరం, పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురంలో కొత్త ఎయిర్‌పోర్ట్లను నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిపిఆర్‌లను తయారు చేసే పనులకు శ్రీకారం చుట్టింది. ఏపీలో విమాన ప్రయాణికులకు మంచి డిమాండ్ ఉంది. అలాగే జిల్లాల మధ్య తిరిగే సర్వీసులను కూడా ఆదరణ లభిస్తుంది. దీంతో అన్ని జిల్లాల్లో ఎయిర్‌పోర్ట్లు నిర్మించడం వల్ల రాష్ట్ర నలుమూలలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.